పెద్దపల్లి జిల్లా రామగుండం రావు స్కూల్లో విద్యార్థి నాయకుల ఎన్నికలను ఘనంగా నిర్వహించారు. మొబైల్ ఫోన్ ద్వారా డిజిటల్ విధానంలో స్కూల్ యాజమాన్యం ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. అభ్యర్థుల ఎన్నిక, నామినేషన్ వేయటం, గుర్తులు కేటాయించడంతో పాటు ప్రచారం చేపట్టి విద్యార్థుల నుంచి అభ్యర్థుల ఓట్లను అభ్యర్థించడం వరకు అవగాహన కల్పించారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు తమ ఓటును వేసి హెడ్ బాయ్, హెడ్ గర్ల్ లను ఎన్నుకున్నారు. ఆధునిక సాంకేతిక ఎన్నికల ప్రక్రియను వినియోగించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఓటు విలువ, ఎన్నికల ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల అధికారిగా శ్రీ అన్వేష్, ప్రిన్సిపల్ రవికాంత్, స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు డాన్స్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు రావుస్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వన్ ఆఫ్ ది స్కూల్ రావుస్ హై స్కూల్ గోదావరి ఖని అన్నపూర్ణ కాలనీలో మేము పిల్లల కోసమని ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డెప్యూటీ హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కోసమని 9 మంది కంటెస్ట్ చేశారు. ఇందులోంచి 4 సెలెక్ట్ చేయడం జరిగింది. వీరంతా కూడా ఫ్యూచర్లో మన భారతదేశం ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకోవడం అనేది 1947 నుంచి జరుగుతుంది. ఆ స్ఫూర్తిని పిల్లల్లో కూడా నింపడానికి మేనేజ్మెంట్ వారు ఈ అవకాశాన్ని ఇచ్చారు. సో పిల్లలందరూ కూడా అసలు ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, బ్యాలెట్ పేపర్ అంటే ఏంటి, దాంట్లో ఎలా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, సో ఇవన్నిటిని కూడా మేము ప్రాక్టికల్గా పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. First, I thankful my AGM sir to conducting this, and next I thankful to my friends who supported me, and I got the head girl post in Rouse English Medium High School. What I gave the promises, I will sure that. Thank you. From 9th class, Rouse School, academic year 2026 and 27, participated in elections, and I got a head boy. I'm very proud to be a head boy because we got chance before 18 years to elect our vote.